ఇప్పుడు శిష్యులు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. వెళ్ళగొట్టే అంత ఆత్మ బలం ఆ మూమెంట్కి వాళ్ళకి లేదు. కానీ మీకు తెలుసా, ఆ బలం వాళ్ళకి లేకపోయినా, ఆ స్థితి లేకపోయినా సరే, వాళ్ళు జరిగినటువంటి కార్యాలను తమను తాము పరీక్షించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. చూసారా? అందులోనే వాళ్ళు ఎంతో కొంత ఆత్మీయత అక్కడే మనకు కనబడుతుంది. వాళ్ళు ప్రయత్నం చేశారు, చాలా ప్రయత్నం చేశారు, కానీ జరగలేదు. అప్పుడు క్రీస్తు దగ్గరికి ఆ తండ్రి తీసుకొచ్చినప్పుడు క్రీస్తు వదలగొట్టేశారు. ఒక రకంగా చెప్పి శిష్యులు పబ్లిక్గా వాళ్ళకి అవమానం జరిగింది. ఏంటి, శిష్యుల వల్ల చేత అవ్వలేదు, యేసుక్రీస్తు వల్ల అయ్యింది. నేను అనుకుంటాను యేసుక్రీస్తు ఎప్పుడైతే వదిలించేశారో, నేను అనుకుంటాను వాళ్ళు అవాక్ అయి ఉంటారు. ఒక రకంగా సడన్గా వాళ్ళు వెంటనే వాళ్ళ మైండ్లో వాళ్ళు చాలా చాలా తమను గురించి తాము పరీక్షించుకోవడం మొదలుపెట్టారు వాళ్ళు. అందుకని యేసుక్రీస్తు ఏకాంతంగా ఉన్నప్పుడు వెంటనే వాళ్ళు వెళ్ళి అడుగుతున్నారు, ప్రభువా ఇంతకు అసలు మేము ఎందుకు వదలగొట్టలేకపోయి ఉందని. అంటాను ఈ రోజుల్లో చాలా ఆత్మీయ ప్రాబ్లమ్స్కి పరిష్కారము అలా మనల్ని మనం పరీక్షించుకోవడం దొరికేస్తా తెలుసా. అంటే కనీసం నీ గురించి నువ్వు పరీక్షించుకోవడానికి నీకు ఎంతో కొంత ఆత్మీయత ఉండాలంటాను. శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు. వాళ్ళ వరకు చెప్పండి, వాళ్ళ ప్రార్థనలు ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. మనం ఫెయిల్ అవుతాం చాలా సందర్భాల్లో, మన ప్రార్థన కూడా ఫెయిల్ అవుతుంది. వాళ్ళ ప్రయత్నము ఫెయిల్ అయ్యింది, వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మనం ఫెయిల్ అయ్యాం. కానీ ఇంక నువ్వు నీకంటే శిష్యులు ఎందుకు బెటర్ చెప్పనా? వాళ్ళు యేసుక్రీస్తు శిష్యులు కాబట్టి వాళ్ళు బెటర్ అని కాదు, మనం ఎందుకు ఫెయిల్ అయ్యామని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. మనమైతే ఏమంటాం అంటే, ఆ దెయ్యాలు అంత ఈజీగా పోవండి, ఇది పెద్ద దెయ్యంలాగా ఉంది అందుకనే పోవట్లేదు అంటే. బేస్ అక్కడ ఏమైపోయిందంటే, అక్కడ మన చేతి మనం చేసాం, కానీ మనలో ఎటువంటి లోపము లేదు, మన ప్రయత్నంలో లోపం ఏమీ లేదు, మనం బాగానే చేస్తాం, కానీ దానికి వేరే బహుశా దేవుని చిత్తం కాదేమో కొన్నిసార్లు ఇలా కూడా మనం అనేస్తాం. కానీ శిష్యులు అలా అనుకుని ఆగిపోలేదు. నేనంటాను ఈ రోజుల్లో అలా ఉండాలి తెలుసా. నువ్వు కొన్ని చేయలేకపోతున్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నామంటూ నువ్వు ఆలోచించుకోవడం నేర్చుకోవాలి. నిన్ను సమర్థించుకోవడం కాదు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు డాక్టర్ దగ్గర నీ ప్రాబ్లం దాచుకుంటే డాక్టర్ దగ్గర నీకు సొల్యూషన్ దొరకదు. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా నువ్వు కొన్ని చేయలేకపోతున్నప్పుడు, నీకు ఇంట్రెస్ట్ తగ్గిపోతే నువ్వు మనుషుల గారు చెప్పొద్దు, నువ్వు దేవుని దగ్గర అడుగు సిన్సియర్గా. ఎందుకు నీకు చర్చకి నిజంగా ఇంట్రెస్ట్గా నీకు లేకపోతే, చర్చ నీకు అంత అపీలింగ్గా లేకపోతే, వాక్యం అంటే నీకు అంత ఇంట్రెస్ట్గా అనిపించిపోతే, పాటలకి అంత ఇంట్రెస్ట్ అనిపించిపోతే, నువ్వు వెంటనే నిజంగా నిన్ను పరీక్షించుకో, నాకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు. బైబిల్లో చాలా వాక్యాలు చాలామంది దేవుని సన్నిధిలో గొప్పగా మాట్లాడుతున్నారు కదా, మరి నాకెందుకు అలా ఉండట్లేదు, నాకెందుకు ఆ ఇంట్రెస్ట్ రావట్లేదు. నువ్వు నిజంగా పరీక్షించుకొని పరిశీలించుకొని నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు ఒక మంచి డాక్టర్లాగా నీకు ప్రాబ్లం ఎక్కడుందో దేవుడు నీకు చూపిస్తాడు. అలా శిష్యులు ఆ రోజున అడిగారు, ప్రభువా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము.